టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమాని 2020లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇటీవలే కొంత గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్ని ఫినిష్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మొదటిగా జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే జూలైలో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారో నేను అంతగానే వెయిట్ చేస్తున్నా. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూడాలని నేను సంబరపడుతున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను చూస్తాను అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రేణు దేశాయ్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు తాను కమిటైన సినిమాలు నటిస్తూ అభిమానులు హుషారెత్తే న్యూస్ ప్రకారం ఆయన దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.